లారీ డ్రైవింగ్ నేర్చుకుంది నేను ఈ లారీ పైననే. నాకు దీనితో ఎంతో అనుబంధం ఉంది, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎంతో నేర్పించింది నాకు ఈ లారీ ఎక్కిన తర్వాత నేను ఒక్కొక్క మెట్టుగా ఎదుగుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను అంటే నాకు ఈ లారీయే కారణం అని నేను అనుకుంటాను. కొన్ని సంవత్సరాలుగా మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటూ మాకు ఎంతో సహాయపడింది. ఎన్నడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని వేల కిలోమీటర్లు తిరిగింది. అన్న వాళ్ళు మార్నింగ్ వచ్చారు, బండి అంతా కూడా చెక్ చేసుకున్నారు, పేపర్స్ కూడా రాసుకున్నారు. టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. అలాంటి వెహికల్ ని ఇప్పుడు అమ్మేస్తున్నాము, మా ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతుంది అని తెలియగానే నాకైతే కంట్లో నుంచి నీళ్లు వచ్చేసాయి. బండి వెళ్తుందనే టైంలో నేను వచ్చాను. నన్ను చూడగానే అన్న వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. మీ సబ్స్క్రైబర్ ని బ్రదర్ అని చెప్పగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన 8 లక్షల సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిన అన్న దగ్గరికి మన బండి వెళ్తుంది అనగానే మళ్ళీ మన ఇంటికే వస్తుంది అని అనిపించింది. మొత్తానికి బండిని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళు. ఇన్ని రోజులు జర్నీ చేసినాం ఈ బండిలో, ఇన్ని రోజులు మాతో పాటు ఉంది, ఇక మీదట మాతో ఉండదు అనే ఆలోచన అయితే చాలా బాధాకరంగా ఉంది. బండిలో అమ్మిన ప్రతి ఒక్కరు ఆ బండి వెళ్తున్నప్పుడు ఎంత బాధపడి ఉంటారో అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది.